టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే తెర మీద పలువురు డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ చివరకు తమిళ డైరెక్టర్ అట్లీతో ఫిక్స్ అయ్యాడు. ఇటీవలే వీరిద్దరి కాంబో మూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హీరోయిన్ దీపికా పదుకొనే ఈ మూవీలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆమె లుక్ కు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చేసాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ రోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ఓ వార్త సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అట్లీ సినిమా తర్వాత ఓ హీరోతో సినిమా చేస్తున్నాడని టాక్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి క్రేజ్ వచ్చింది. అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ అయ్యారు. ప్రస్తుతం మాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. స్టార్ హీరోయిన్లు సైతం అల్లు అర్జున్ తో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ మాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. తాజాగా దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్లయింది. మాలీవుడ్ హీరో డైరెక్టర్ బెసిల్ జోసెఫ్ డబ్బింగ్ సినిమాల ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అయితే చాలా మందికి అతడు ఒక హీరోగా తెలుసు. జయ 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 జహే, సూక్ష్మి దర్శిని, పోన్ మాన్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఓటీటీలో ఆకట్టుకున్నాయి. హీరోగా పలు సినిమాల్లో నటించి సక్సెస్ అయిన ఈయన డైరెక్టర్గా కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు 3 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన బెసిల్ జోసెఫ్కు తనతో సినిమా చేసే అవకాశం అల్లు అర్జున్ ఇచ్చారని ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినబడుతోంది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాని గీతా బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సెన్సేషనల్ స్టార్ అయ్యారు. ఆయన సినిమాలన్నీ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్నాయి. రీసెంట్ గా గత ఏడాది పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అయ్యాక మలయాళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారేమో చూడాలి.